హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరో కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లో థంబ్నెయిల్ చూసారు కదండి. నోటికి ఎంతో రుచికరమైన కమ్మగా ఉండే దోసకాయ పచ్చడి అండి. చాలా సింపుల్గా ఈజీగా చూపించేస్తాను. మరి చేసేద్దామా? వచ్చేసాయండి. ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ దీనికి దోసకాయ నేను 2 దోసకాయలు తీసుకున్నానండి. ఒక కాయేమో కొంచెం పెద్ద ముక్కలు చేసుకున్నాను, ఇట్లా వీడియోలో చూపించేలాగా. ఇంకొకటేమో ఇలా చిన్న ముక్కలండి, మనం ఉల్లిపాయలు తరుగుతాం కదా, అలాగా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నానండి. పెద్ద ముక్కలు మిక్సీలోకి అనమాట. ఇంకా పచ్చిమిర్చి అయితే ఒక 15 మిరపకాయలు, అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలు అండి, సన్నగా తరుక్కోండి కూర ముక్కల్లాగా. తర్వాత పులుపుకు సరిపడా చింతపండు అండి, ముందుగా నీటిలో వేసి నానబెట్టుకోవాలి అన్నమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేస్తే టేస్ట్ ఇంకా హైలైట్ అవుతుందండి, అందుకే కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో పచ్చిమిర్చి, తర్వాత పెద్దగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, అలాగే కొత్తిమీర, తర్వాత కొద్దిగా జీలకర్ర అండి, ఒక చిన్న టీ స్పూను జీలకర్ర వేసుకోండి రుచి కోసము. ఇప్పుడు సాల్ట్ అండి, కళ్ళుప్పు వాడుతున్నాను పచ్చడిలోకి, ఎలాగో మిక్సీయే కదా. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఇవన్నీను చక్కగా మిక్సీ జాడేసుకోండి. చూసారా, ఇలాగ చక్కగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పోపు వేసుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ముందుగా ఆయిల్ వేసుకోండి. ఈ పచ్చడికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుందండి. ఈ పచ్చడి కని కాదు, పచ్చడిలు ఏవైనా కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎక్కువ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఆయిల్ వేడెక్కగానే పోపు దినుసులు అన్నీ వేసుకోండి. తర్వాత ఎండుమిర్చి, అలాగే నేను ఇందులో ఇంగువ యాడ్ చేస్తున్నానండి. ఇంగువ బదులుగా మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. నేను కావాలనే దీనిలోని వెల్లుల్లిపాయలు అవాయిడ్ చేసి ఇంగువ వేస్తున్నానండి. తర్వాత కరివేపాకు, చక్కగా పోపు బాగా వేగాక కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. చాలా తక్కువ అండి పసుపు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఫస్ట్ ఇందులో వేసుకుందామండి. ఒక్క నిమిషము, వేగక్కర్లేదండి, మూత కూడా పెట్టక్కర్లేదు. జస్ట్ అలా గరిటతో 1 నిమిషం పాటు అలా కలుపుతూ ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటిని కూడా కలిపితే సరిపోతుందండి, మూత పెట్టక్కర్లేదు. ఇప్పుడు మనం ఇందులోని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతా కూడా దోసకాయ పేస్టు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా ఇందులోని యాడ్ చేసుకొని కలిపేసుకోండి. నోటికి ఎంతో రుచికరంగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అండి. ఇది అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు, అలాగే దోసకాయ ముక్కలు తగులుతూ అసలు టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. రైస్తో తినచ్చు, దోశల్లో తినచ్చు, అలాగే చపాతీలో తినచ్చు, పెరుగన్నంలో నంచుకొని తినచ్చు. చాలా చాలా కమ్మగా ఉంటుందండి. 1 స్పూన్ నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది అనమాట. మన దోసకాయ పచ్చడి రెడీ. చూసారా, చాలా సింపుల్గా ఎంత ఈజీగా చేసుకోవచ్చో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే కనుక నన్ను సపోర్ట్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. అయితే నా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి.